హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మనం ప్రస్తుతానికైతే సెన్సెక్స్ ఇండెక్స్ని చూస్తున్నాం. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది అండ్ టుమారో వచ్చేసరికి మనకు లాస్ట్ డే ఈ ఇయర్కి. ఓకే, సో రేపు కేర్ఫుల్గా మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే, మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ ఏరియాస్ వచ్చేసరికి మనకు మార్కెట్లో ప్రస్తుతానికి 85,030 అరౌండ్ ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకు రిజెక్ట్ అవుతుంటే ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ సెల్లింగ్ ఏరియా ఫ్రెండ్స్. అండ్ మనకు స్ట్రాంగ్ బయింగ్ ఏరియా వచ్చేసరికి మనం చూస్తున్నాం కదా, 84,240 ఏ ఏరియా అయితే ఉందో ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ బయింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి మనకు మూవ్స్ వస్తేనే జీరో టు హీరో మూవ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి మార్కెట్లో మూవ్స్ వస్తున్నాయి అంటే అవి స్ట్రాంగ్ మూవ్స్ కాదు. ఓకేనా, సో మనం వెళ్ళి మనం ఓన్లీ మినిమం పాయింట్స్ని మనం క్యాప్చర్ చేసుకొని బయటికి రావాలన్న సంగతి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ మనకు వచ్చేసరికి ట్రెండ్ డిసైడింగ్ జోన్ కూడా మనకు ఉంది ఫ్రెండ్స్. అరౌండ్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ వచ్చేసరికి మనకు ఒక అరౌండ్ 100 పాయింట్స్ వరకు ఉంది. సో ఈ 100 పాయింట్స్ రేంజ్లో మనం ఎలాంటి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకూడదు. ఓకే, సో ఇది ఎటువైపుకి బ్రేక్అవుట్ జరుగుతుందో చూసుకొని అటువైపుకి మనం ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ షార్ట్ ట్రేడ్స్ అనమాట. ఓకే, సో పొటెన్షియల్ ట్రేడ్స్ చేసుకోవాలి అంటే ఈధర్ ఈ లెవెల్ కానీ లేకపోతే ఈ లెవెల్ దగ్గర నుంచి కానీ మార్కెట్ మూవ్ అవుతుంటేనే మనకి స్ట్రాంగ్ మూవ్స్ వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, రేపు నా బయాస్ వచ్చేసరికి కాన్సెప్ట్ ప్రకారం రేపు మార్కెట్ అనేది ఇంకా బేరిష్గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉందన్నమాట. ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి మార్కెట్ వస్తే బేరిష్ అవుతుంది అంటే, సో ప్రస్తుతానికైతే మనకి ఏ జోన్లో మార్కెట్ ఉంది కాబట్టి స్లోగా ఇక్కడికి రీచ్ అయ్యి ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ అవుతుంటే చాలా స్ట్రాంగ్గా మార్కెట్ డౌన్ సైడ్ పుష్ చేస్తుంది అనమాట. అలా కాకుండా ఈ జోన్లో కానీ ఆర్ ఈ జోన్ బిలోలో కానీ మార్కెట్ ఓపెన్ అయితే స్లోగా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ లెవెల్ దగ్గర మార్కెట్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఇంకా డౌన్ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, బట్ ఈ డౌన్ఫాల్ కూడా మనకి అంత పొటెన్షియల్గా ప్రాఫిట్స్ని ఇవ్వదు. కానీ సో ఈ సెల్లింగ్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంటేనే సో గుడ్ ప్రాఫిట్స్ని మనం రేపు మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, రేపు మార్కెట్ ఓపెనింగ్ని మనం బేస్ చేసుకొని మనకు మార్కెట్ ఇచ్చే ఆపర్చునిటీస్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్.